హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ అయితే 2026 జూన్ మంత్కి సంబంధించిందనమాట. కావాలనుకున్న వాళ్ళు మన ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఈరోజు ముందుగా 2026 సంవత్సరానికి జ్ఞానపీఠ్ అవార్డు ఎవరికి లభించింది అంటే తమిళ కవి వైరముత్తుకు లభించడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి రైలు ప్రయాణించడానికి ఎన్ని గంటల కంటే తక్కువ సమయం ఉన్నప్పుడు టికెట్ క్యాన్సిల్ చేస్తూ సొమ్ము తిరిగి ఇవ్వటం ఉండదని ఇటీవల రైల్వే విభాగం ప్రకటించింది. 8 గంటల కంటే తక్కువ సమయం ఉన్నప్పుడు క్యాన్సిల్ చేస్తే సొమ్ము అయితే ఇవ్వడం జరగదని చెప్పేసింది అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి చిరుత పులుల పరిరక్షణ చీటా కన్జర్వేషన్ అండ్ బ్రీడింగ్ కేంద్రం ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు అంటే గుజరాత్ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి 2026 సంవత్సరంలో శరవేగంగా వృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ర్యాంక్ ఎంత? అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రకారం ఎంత అంటే 14వ ర్యాంక్. మన దేశంలో శాసనసభ అసెంబ్లీ కార్యకలాపాలను టీవీలో లైవ్లో ప్రజలు చూడలేని ఒకే ఒక్క రాష్ట్రం ఏది? మన దేశంలో శాసనసభ అసెంబ్లీ కార్యకలాపాలను టీవీలో లైవ్లో చూడలేని ప్రజలు చూడలేని ఒకే ఒక్క గ్రామం ఏది అంటే గుజరాత్ రాష్ట్రం. నెక్స్ట్ వన్ వచ్చేసి సముద్ర భద్రతను పెంచేందుకు భారత్లో మొట్టమొదటి ఆశ్రయం ఇచ్చే పోర్టును ఏ కంపెనీ ఏర్పాటు చేసింది అంటే ఆదాని పోర్ట్ అనమాట. అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ అనమాట. ఆదాని పోర్ట్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ సముద్ర భద్రతను పెంచేందుకు భారత్లో మొట్టమొదటిగా ఆశ్రయం ఇచ్చే పోర్టును ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సంవత్సరంలో ప్రతిష్టాత్మక పాలి ఉంబ్రిగర్ అవార్డు పొందినటువంటి క్రీడాకారుడు ఎవరు? 2026 సంవత్సరంలో ప్రతిష్టాత్మక పాలి ఉంబ్రిగర్ అవార్డు పొందినటువంటి క్రీడాకారుడు ఎవరు అంటే శుభ్మన్ గిల్ అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి శుభ్మన్ గిల్ ఎంతమందికి ఫ్యాన్ అండి? ఈ కరెంట్ అఫైర్స్ నోట్స్ చదివిన వాళ్ళైతే కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 2025-26 సంవత్సరం తర్వాత కూడా మరో 5 సంవత్సరాల పాటు ఏ దేశం నుంచి పప్పు ధాన్యాలు దిగుమతి చేసుకోవాలి అని భారత్ నిర్ణయం చేసుకుంది అంటే మయన్మార్ దేశం. నెక్స్ట్ వన్ వచ్చేసి 87వ సీనియర్ జాతీయ టేబుల్ టెన్నిస్ 87వ సీనియర్ జాతీయ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ పోటీలలో పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే మానవ్ ఠక్కర్. నెక్స్ట్ వన్ వచ్చేసి టైమ్ మ్యాగజైన్ ప్రకారం ప్రపంచంలో అత్యుత్తమ రాజభవనాలు 2026 జాబితాలో పేరు దక్కించుకున్నటువంటి భారతీయ రాజభవనం ఏది అంటే రాజ్గఢ్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి అంతర్జాతీయ అత్యంత సంపన్న స్వయంగా పైకి వచ్చిన మహిళలు 2026 జాబితాలో 11వ స్థానంలో నిలిచిన భారత్కు చెందిన మహిళ ఎవరు అంటే రాధా వెంబు. నెక్స్ట్ వన్ వచ్చేసి దేశవ్యాప్తంగా 100 సిద్ధంగా ఉన్నటువంటి పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేసే పథకానికి ఇటీవల భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అంటే దాని పేరే భవ్య అనమాట. భవ్య 100 పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయడానికి
సిద్ధంగా ఉందన్నమాట. భారత్ ఔద్యోగిక వికాస యోజన, భారత్ ఔద్యోగిక వికాస యోజన అనమాట. సో ఇది అండి ఈరోజు మన ఛానల్ కరెంట్ అఫైర్స్. ఈ నోట్స్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మన ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.